సిపిఎస్ విధానం రద్దు చేయాలి, ఐఆర్ ప్రకటించాలి, పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ వనపర్తి జిల్లా. సిపిఎస్ విధానం రద్దు, పిఆర్సీ కమిటీ ఐఆర్ ప్రకటన, ఎన్ఈపీ 2020 రద్దు, ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు తదితర డిమాండ్స్ పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేడు వనపర్తి జిల్లా ఆర్టీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు రవిప్రసాద్ గౌడ్, డి కృష్ణయ్య, మద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం రద్దు చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ వేసి జూలై 1 నుండి ఐఆర్ ప్రకటించారన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, నూతన విద్యా విధానం 2020ని రాష్ట్రంలో అమలు చేయకూడదని, భాషా పండితులు, పీఈటీల పదోన్నతులపై కొన్ని న్యాయపరమైన చిక్కులు తొలగించి పదోన్నతులు ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెంచిన జీతాలు నెల మొదటి రోజున వేయాలని, అన్ని రకాల పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేయాలని, కేజీబీవీయూఆర్ఏ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు బేసిక్ పే ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ వనపర్తి జిల్లా నాయకులు రవిప్రసాద్ గౌడ్, డి కృష్ణయ్య, మద్దిలేటి శ్రీనివాసులు, హమీద్, కృష్ణయ్య, బోరెల్లి వెంకటేష్, కొంకల వెంకటనారాయణ, జ్యోతి, అరుణ, సురయ్య, సాయిబాబా, అయోధ్య, రాములు, భాస్కర్, లక్ష్మణ్ నాయక్, రిటైర్డ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం దగ్గర డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి జిల్లాలో ధర్నా నిర్వహించడం జరిగింది. లేదు, ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవడం లేదు, రోజు రోజుకు సమస్యలను తీవ్రతరం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించడం తప్ప రోజు రోజుకు ఉపాధ్యాయ సమస్యలు పెరిగిపోతూ ఉన్నవి. ఏ ఒక్క సమస్య పరిష్కరించడం లేదు. గత 8 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవు, పైగా నెలల జీతాలు కూడా ఇవ్వడం లేదు. అనేక బిల్లులను పెండింగ్లో ఉంటే 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటా ఉన్నవి. ఐఆర్ను ఇవ్వడం లేదు, పిఆర్సీని ప్రకటించడం లేదు. అనేక సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెడతా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి ఉన్నటువంటి ఈ విద్యారంగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, అశాస్త్రీయ భావాలను పెంపొందింపజేసి, విద్యారంగాన్ని కేంద్రీకృతం చేసి విద్యా వ్యాపారం చేయాలనే దుష్ట సంకల్పంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తా ఉంది. దీన్ని మా యూఎస్పీసీ సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అందరికీ సమానమైనటువంటి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉందని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పేరిట ఎప్పుడో 10 సంవత్సరాల కిందట 2.5 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది విధానాన్ని ఇప్పుడు కూడా అదే స్లాబ్ను కొనసాగించడం ద్వారా అనేక ఇబ్బందులు ఉద్యోగస్తులు అనుభవిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ స్లాబ్ రేటును 8 లక్షల నుంచి 10 లక్షలకు, 2.5 లక్షల నుంచి 8 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఇదే రకంగా నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలు పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది. ప్రభుత్వాలు తప్పకుండా ఈ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, తక్షణం ఆ వైపు ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పరిష్కరించాలి ఉపాధ్యాయ సమస్యలను, పరిష్కరించాలి ఉపాధ్యాయ సమస్యలను. వెంటనే